నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. సందేశ్ ఖలీలో సిఆర్పిఎఫ్ సిబ్బంది మీద దాడి పోలింగ్ తర్వాత ఇది ముందరే ఊహించింది కేంద్ర ప్రభుత్వం. దాడులు జరుగుతాయనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా సిఆర్పిఎఫ్ బలగాల్ని కనీసం 3 నెలల పాటు తరలించకుండా ఉంచాలి. అయినా దాడి జరిగింది. మమతా బెనర్జీ గారేమో ఒక పక్క నేను రాజీనామా చేయనంటే చేయను అంటూ మారం చేస్తున్నారు. మరి బంగ్లాదేశ్ నుంచి యూనస్ మహమ్మద్ ఆయన ఏమన్నా ఆఫర్ ఇచ్చారేమో, మీరు కష్టకాలం ఉంటే ఇక్కడికి వచ్చి ఉండండి, మేము చూసుకుంటామని ఏమన్నా ఇచ్చారేమో తెలియదు. అలాగే రాహుల్ గాంధీ గారు కూడా ట్వీటర్ ఏంటంటారంటే, బీజేపీ ఎంపీలు గెలిచిన ప్రతి 6గురిలో ఒకళ్ళు ఓటు చోరీ ద్వారానే గెలిచారని, న్యాయంగా జరుగుంటే 140 మించి వాళ్ళకి వచ్చుండేవి కాదని. సో ఎవరి లెక్కలు వాళ్ళవి. ఈ లెక్కలన్నిటి మీద సమగ్ర విశ్లేషణ చేయడానికి మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ పవన్ శ్రేష్ఠ. నమస్తే పవన్ శ్రేష్ఠ గారు. నమస్తే అండి. పోలింగ్ ముగిసిన తర్వాత హింస జరగకుండా ఉండటానికి అన్ని ఏర్పాట్లు చేసినా కూడా సందేశ్ ఖలీలో ఈరోజు సిఆర్పిఎఫ్ పర్సనల్ మీద దాడి జరిగింది. ఎలా జరిగింది, ఎందుకు అప్రమత్తంగా వాళ్ళు ఉండలేకపోయారు? సో ఈ సిఆర్పిఎఫ్ మీద జరిగిన దాడి గురించి వస్తున్న వార్తలు ఏంటి అంటే, కాన్వాయ్ వెళ్తుంది సిఆర్పిఎఫ్ వాళ్ళది. కాన్వాయ్ వెళ్తుంటే ఒక 5గురు మిస్క్రీంట్స్ ఎలాగో వాళ్ళు ఆన్ ద వేలో వాళ్ళు కాన్వాయ్ మీద అటాక్ చేశారు. అంటే మనం సిమిలర్గా ఇలాంటివి మనం జమ్మూ కాశ్మీర్లో చూస్తాం. అవును, జమ్మూ కాశ్మీర్లో వింటాం. అలా సిఆర్పిఎఫ్ కాన్వాయ్ మీద దాడి చేశారు. ఇందులో కేవలం సిఆర్పిఎఫ్ ఆఫీసర్సే కాకుండా స్థానిక పోలీసులకు కూడా గాయాలయ్యాయి. సో సందేశ్ ఖలీ మనకి దాని హిస్టరీ తెలిసిందే. షాజహాన్ షేక్ కానివ్వండి, అక్కడ ఇల్లీగల్ స్మగ్లింగ్, ఉమెన్ ట్రాఫికింగ్ ఇవన్నీ ఎలా జరుగుతాయో. సో యాక్చువల్గా ఇది మీరు అన్నట్టు ఊహించిందే. ఇది ఇన్ఫ్యాక్ట్ ఇది ఇలా ఉంటే గనక జనాల మనోబలం కూడా ఎక్కువ అవుతుందని టీఎంసీ ఊహించింది. అందుకే ఎన్నికల ఫలితాలు వచ్చే రోజున 4వ తారీఖున టీఎంసీ నేతలు సుప్రీంకోర్టులో ఒక చిన్న పిటిషన్ వేశారు. కేంద్ర బలగాలు ఎవ్వరూ కూడా ఇక్కడ ఉండకూడదు అని, అందరూ వెళ్ళిపోవాలి అని. పోలింగ్ ఒక పక్కన కౌంటింగ్ అవుతూ ఉంటే సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. అది అక్కడున్న లోకల్ గవర్నమెంట్, దాని తర్వాత ఎలక్షన్ కమిషన్ వీళ్ళు చూసుకుంటారు. అది ఇంకా మేము ఇన్వాల్వ్ అవ్వము, వీ డిడ్ వాట్ వీ డిడ్ అని. సో కేంద్ర బలగాలు ఉండడం వల్ల వీళ్ళకి వచ్చిన సమస్య ఏంటి అంటే, ఈ దాడులు చేయలేకపోతున్నారన్న. అంటే చాలామంది అంటున్నారు, ఇటీవల మనం వింటున్నాం బీజేపీ నేతలు దాడులు చేశారు, మొత్తం ఆఫీసులు తీసుకుంటున్నారని. టు సమ్ ఎక్స్టెంట్ కొన్ని చోట్ల బీజేపీ వాళ్ళు చేసిన మాట వాస్తవమే. కానీ అది ఎప్పటివరకు చేశారంటే, కేంద్ర నాయకత్వం నుంచి ఆదేశాలు వచ్చేంత వరకు. రాష్ట్ర నేత అర్జున్ సింగ్ అని ఆయన సివియర్గా చెప్పారు, ఎవరైతే ఇలాంటి దాడులు చేస్తారో, ఎవరైతే ఇలాంటివి జెండాలు పట్టుకుని చేస్తారో వాళ్ళు బీజేపీ కార్యకర్తలు కారు. సో పోలీస్ యంత్రాంగం వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకోవాలో ఆ చర్యలు తీసుకోవచ్చు అని చెప్పి ఆయన పకడ్బందీగా చెప్పేశారు. అయినా కానీ నరేటివ్ ఎలా నడుపుతున్నారు అంటే, యాజ్ ఇట్ 2021లో వైలెన్స్ జరిగినట్టుగా మాట్లాడుతున్నారు. అపాలజీస్ ఫర్ యూజింగ్ దిస్ లాంగ్వేజ్ అండి. 2021 తర్వాత అంటే ఇప్పటికి మనకి సుమారు 24 గంటలు 36 గంటలే. ఈ టైం కల్లా ఎంతమంది బీజేపీ కార్యకర్తలు పోయారు, ఎంతమంది హిందూ మహిళలు బలాత్కారానికి గురయ్యారు, ఎంతమంది నేను బీజేపీ కార్యకర్తలు అంటే ఎంతమంది హిందువులు, ఈవెన్ సిపిఎం కార్యకర్తలు కూడా బెంగాల్ వదిలేసి వెళ్ళిపోయారు. ఒక 80 ఏళ్ల మహిళను బలాత్కారం చేశారు టీఎంసీ వాళ్ళు. ఇది సిబిఐ ఛార్జ్షీట్లో ఉంది. ఒక ఐడల్ మేకర్ కేవలం బీజేపీకి సమర్థించినందుకు అభిజిత్ సర్కార్ ఫస్ట్ పొలిటికల్ మర్డర్ 2021 తర్వాత. అతను పెంచుకుంటున్న కుక్క పిల్లల్ని అతని ముందే చంపేసి అతని ఇంటి బయటకి లాక్కొచ్చి చంపేశారు. అంటే ఈ వైలెన్స్ క్రియేట్ చేద్దామనా? ఇప్పుడు ఎంతమంది దాడులు జరిగాయి, కానీ బీజేపీ నాయకత్వం ఇంటర్వ్యూన్ అవ్వక ముందర వరకే పోలింగ్ బూతుల బయట బీజేపీ కార్యకర్తల్ని, అక్కడున్న పోలింగ్ ఆఫీసర్స్ అంటే బీజేపీ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో ఇన్ఛార్జీలు, వాళ్ళు కార్యకర్తలు నాపి ముందర టీఎంసీ వాళ్ళని పంపేయండి అని అన్నారు. ఒక్కళ్ళు దాడి చేయకుండా పంపుతున్న వీడియోలు ఉన్నాయి మనకి, ఇవి కనబడవు. అండ్ ఇంకొకటి జంగీపూరి అని అక్కడ ఒక ఊరుంది. ఆ ఊరిలో కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ ఆఫీస్ని టీఎంసీ కార్యకర్తలు కబ్జా చేశారు. కబ్జా చేస్తే వాళ్ళు ఇప్పుడు విడిపించుకుంటున్నారు, బీజేపీ వచ్చింది కాబట్టి అని. జల్పైగురి అనే ఒక ఊరిలో ఒక గుడి తెరిచారు, మూసేసున్న గుడి. బీజేపీ కార్యకర్తలు తెరిస్తే టీఎంసీ నేత కత్తులు పట్టుకుని వెళ్ళి వాళ్ళ మీద దాడి చేశారు. ఆ వీడియో ఉంది. నారాయణపూర్లో ఒక టీఎంసీ కార్యకర్త షాప్ నుంచి కత్తులు బయటకు పడ్డాయి. స్థానికులు దాని తర్వాత కేంద్ర బలగాలు కలిపి తీశారు. సరే, అతను టీఎంసీ కార్యకర్త కాదు అని ఎవరైనా డిసౌన్ చేసేసుకోవచ్చు. టు సమ్ ఎక్స్టెంట్ ఐ అగ్రీ. ఠాకూర్ నగర్ అనే ఒక ఊరిలో టీఎంసీ ఆఫీస్ నుంచి పెద్ద పెద్ద కొడవళ్ళు బయటకు వచ్చాయి.
ఏం చేద్దాం అనుకున్నారు వీళ్ళు? అంటే మనకి బీజేపీ ఆఫీస్ నుంచి ఏమైనా ఇలాంటివి వస్తున్నట్టు ఉన్నాయా? సుత్తి కొడవలి మార్క్సిస్ట్ పార్టీ గుర్తు కదా, అందులో కొడవలి వీళ్ళు తీసేసుకున్నారా టీఎంసీ వాళ్ళు? ఇంకా ఆల్రెడీ కమ్యూనిస్టులే వాళ్ళు భయపడుతున్నారు టీఎంసీ అంటే. ఇంకా టీఎంసీ ఏ ఎక్స్టెంట్కి వెళ్ళిందో మనం ఊహించవచ్చు. బీజేపీ ఒక ఒక ఎక్స్టెంట్ వరకు పోలీసులు కూడా మమతా బెనర్జీ అండర్లోనే ఉన్నారు. బీజేపీ ఆఫీస్ నుంచి ఇలాంటి వచ్చిన ఉదంతాలు మనం ఒక్కటిన్నామా? హౌరాలో నిన్న ఒక బీజేపీ కార్యకర్తను చంపేశారు. బీజేపీ కార్యకర్తను చంపారు. పోస్ట్ పోలింగ్ మొదటి హత్య ఇది. ఎస్, బీజేపీ కార్యకర్త పోయాడు, టీఎంసీ కార్యకర్త కాదు. కానీ దీని గురించి ఎవ్వరూ మాట్లాడట్లేదు. సో ఇవన్నీ అంటే దాడి చేసి చంపేశారు. అతను సంబరాలు అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్తూ ఉంటే దారిలో ఆపేశారు, చంపేశారని వాళ్ళ కుటుంబాలు అంటున్నాయి. కేసు నమోదు చేశారు ఇప్పుడు. అంటే ఇవన్నీ మీరు ఒక్కసారి క్రొనాలజీ చూడండి, టైమింగ్ చూడండి. అందరూ చాలా ఉత్సాహంతో ఉన్నారు. అందరూ టీఎంసీ వాళ్ళు మౌనంగా ఉండిపోవడానికి ఒక కారణం ఏంటి అంటే, ఈ సంబరాలు చేసుకుంటుంది బీజేపీ కార్యకర్తలు కాదు, మహిళలు బయటకు వచ్చారు. లోకల్ బెంగాలీ మీడియా ఛానల్స్ కనుక చూసినట్టయితే వాళ్ళు టీఎంసీ కార్యకర్తలు కాదని అక్కడ స్థానిక పోలీసులు చెప్తున్నారు. మీరు ఎందుకు అరెస్ట్ చేయట్లేదని టీఎంసీ కార్యకర్తలు అడిగితే సంబరాలు చేసుకుంటూ ఉంటే వాళ్ళు కార్యకర్తలు కాదు స్థానికులు అని చెప్తున్నారు. స్థానికులు వాళ్ళు బయటకు వచ్చి సంబరాలు చేసుకుంటున్నారు. ఆడవాళ్ళు మనకి 79 ఏళ్లకు స్వాతంత్రం వచ్చిందని అంటారు, ఇప్పుడు 79 ఏళ్ళు అయిందని. కానీ బెంగాలీ ప్రజలు వాళ్ళకి ఇప్పుడు స్వాతంత్రం వచ్చినట్టుగా భావిస్తున్నారు. ఇప్పటికీ డెలివరీ బాయ్స్ ఒక ఏరియా నుంచి ఇంకొక ఏరియాకి వెళ్ళాలి అంటే మధ్యలో టీఎంసీ వాళ్ళు టోల్ ట్యాక్స్ అడుగుతారండి ఏరియాల్లో. ఆ వీడియోలు పెట్టారు. వాళ్ళు ట్యాక్స్ అడుగుతుంటే ఇప్పుడు మీ ప్రభుత్వం లేదు, ఎక్కువ మాట్లాడితే పోలీసులకు కంప్లైంట్ ఇస్తామన్నారు. వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంకా వసూలు చేస్తున్నారా? ఇప్పుడు చేద్దాం అనుకున్నారు. టెలిగ్రాఫ్ అని అక్కడ ఒక మీడియా హౌస్ ఉంది. ఆఫ్కోర్స్ స్థానికంగా ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళదే అంటారు. వాళ్ళు 15 ఏళ్ళు వాళ్ళు ఎలాంటి ఎక్స్టార్షన్ వాళ్ళు టీఎంసీ నేతలు చేశారో, కట్ మనీ మీకు మొన్ననే చెప్పాను, క్లబ్ కల్చర్ అవి వాళ్ళు ఇప్పుడు రాస్తున్నారు. చివరికి నేతాజీ ఇంటిని నుంచి కూడా వాళ్ళు అక్కడి నుంచి కూడా వాళ్ళు ఎక్స్టార్షన్ చేశారు. ఆయన ఇంటి నుంచి కూడా, ఆయన బెంగాలీ వాస్తవ్యులే కాబట్టి నైస్, ఆయన ఇంటి నుంచి కూడా వీళ్ళు ఎక్స్టార్షన్ చేశారు టీఎంసీ వాళ్ళు. ఉమెన్ ట్రాఫికింగ్, డ్రగ్స్ స్మగ్లింగ్, వెపన్ స్మగ్లింగ్, కౌ స్మగ్లింగ్, చివరికి ఒక ఫ్రీడమ్ ఫైటర్ ఇంటి నుంచి కూడా. వీటన్నిటి నుంచే విముక్తి వచ్చింది అక్కడ బెంగాలీ ప్రజలకు. కానీ ఓట్ చోరీ అని అన్నారు మీరు. ఇంత రాహుల్ గాంధీ గారు ట్వీట్ అన్నారు ఓట్ చోరీ గురించి. అసలు రాహుల్ గాంధీ గారు ఏం క్యాంపెయినింగ్ చేశారు ఒక్కసారి మనం చూద్దామండి. ఏం మాట్లాడారు? కొలంబియా పర్యటన, అండమాన్ నికోబార్ తరచూ విదేశాల నుంచి వస్తారు. ఈ పోలింగ్ అవుతున్న రోజులు అండమాన్ నికోబార్ లో ఉన్నారు. కౌంటింగ్ ముందర ఒమాన్కి వెళ్ళారు. ఆయన క్యాంపెయినింగ్ చేసినప్పుడల్లా మమతా బెనర్జీనే కదా ఆయన అన్నారు. ఆయన ఎక్కడ బీజేపీని అనలేదు. ఆయన వీడియో రిలీజ్ చేసింది కూడా మమతా బెనర్జీనే అన్నారు ఆయన. అండ్ మోదీ గారు అన్నారు కాంగ్రెస్ ముస్లిం లీగ్ అవుతోందని. వాళ్ళు నిజానికి మమతా బెనర్జీ ఓట్ చోరీ అని అనే ముందర ఆవిడ ఓట్లు ఎవరు కట్ చేశారో చూసుకున్నట్టయితే సిపిఎం, కాంగ్రెసే కట్ చేశాయి. సుమారు 10 నుంచి 20 స్థానాల్లో టీఎంసీ ఓడడానికి కారణం కాంగ్రెస్. ముస్లిం సీట్లు, ముస్లింలు అధికంగా ఉన్న సీట్లో కాంగ్రెస్ ఓట్లు కట్ చేసింది టీఎంసీ ఓడిపోవడానికి. అండ్ కాంగ్రెస్ గెలిచిన 2 చోట్ల కూడా ముస్లింలే. అంటే మనం చూసాం ఇప్పుడు 207 సీట్లు బీజేపీకి వస్తే 80 చిల్లర సీట్లు టీఎంసీకి వచ్చాయి. ఇంకొన్ని 5-8 ఎన్నో సీట్లు వేరే పార్టీలకు వెళ్ళాయి. సిపిఎం, హుమాయూన్ కబీర్ పార్టీ, ఐఎస్ఎఫ్, కాంగ్రెస్ అందరూ ముస్లింసే గెలిచారు. హుమాయూన్ కబీర్ గెలిచాడండి. హుమాయూన్ కబీర్ 2 చోట్ల గెలిచాడు. నేను పోలరైజేషన్ చేయట్లేదు, మామూలుగా అంటారు అంటే ముస్లిం ఓట్లు చీరాయి. కరెక్ట్, నేను ఇప్పుడు చెప్పబోతుంది అది. మన చార్మినార్ పార్టీ గెలవలేదు అక్కడ. లేదు. ఈసారి టీఎంసీ ఓడడానికి కారణం బీజేపీని ఎస్ఐఆర్ కాదు, ముస్లిం ఓట్లు చీలాయి, హిందూ ఓట్లు కన్సాలిడేట్ అయిపోయాయి. కంప్లీట్ కన్సాలిడేషన్ అయింది హిందూ ఓట్లు అండ్ ముస్లిం ఓట్లు చీలాయి. సో మమతా బెనర్జీ ఇప్పుడు ఇది వచ్చి బయటకు చెప్పలేరు కదా ఆవిడ ఇప్పుడు ఆవిడ అదేదో నేను రాజీనామా చేయను మారం చేస్తుంది. మమతా బెనర్జీ చేయడం వెనక ఒక కారణం ఏంటి అంటే, మనం తెలుగులో ఒక డైలాగ్ వింటాం, పదవి లేని పొలిటీషియన్ అంటే అనే ఒక డైలాగ్ ఉంటుంది. సో ఇప్పుడు ఆవిడకు పదవి లేదు, అధికారము లేదు, ఆవిడ ఎమ్మెల్యేను కాదు. సో ఆవిడ పార్టీ మీద, ఆవిడ కార్యకర్తల మీద ఆవిడకి నియంత్రణ ఎలా ఉంటుంది? ఇలాంటివి ఏవో ఒకటి చేస్తేనే ఆవిడకు ఉంటుంది. అండ్ మనం ఒకటి అబ్జర్వ్ చేస్తే ఆవిడ ఈ వ్యాఖ్యలు చేసిన తరువాతే బీజేపీ కార్యకర్త హత్య జరిగింది అండ్ సిఆర్పిఎఫ్ వాళ్ళ మీద దాడి జరిగింది. జల్పైగురిలో టీఎంసీ నేత బీజేపీ నేతల మీద దాడులు చేశారు. సో అంటే మమతా బెనర్జీ ఏంటంటే కార్యకర్తల్ని రెచ్చగొడుతున్నారు. ఇక్కడ ఇప్పుడు బీజేపీ క్యాచ్ 2022 సిచ్యువేషన్ ఏంటంటే, వైలెన్స్ జరిగితే జనాలకి నమ్మకం పోతుంది. అంటే మీరున్నా కానీ వైలెన్స్ ఎలా జరిగిందని.
ఒకవేళ నియంత్రిస్తే గనక ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారు. డెమోక్రటిక్గా నా హక్కు ఉంటుంది కదా, నేను ధర్నా చేస్తున్నాను. ఇప్పుడు మమతా బెనర్జీ అన్న దాంట్లో నేను ఏకీభవిస్తా. ఓట్ చోరీ జరిగింది, ఆవిడ నన్ను అన్యాయంగా ఓడించారు, ఇవన్నీ అంటున్నారు. కోర్టుకి వెళ్ళొచ్చు ఆవిడ, కోర్టుకి వెళ్తే కోర్టు తీసుకుంటుంది. 15 మందితో ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ కూడా ఆ 15 మంది ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీలో ఒక టీఎంసీ రాజ్యసభ సభ్యుడు సౌగత్ రాయ్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఆయన పేరు, ఆయన క్లియర్గా అన్నది ఏంటంటే హిందూ కన్సాలిడేషన్ జరిగింది అండ్ బీజేపీ ఆర్గనైజేషనల్ ఎక్సలెంట్గా పనిచేసింది, ఆర్గనైజేషనల్ మేనేజ్మెంట్, మా మీద ఉన్న యాంటీ ఇన్కంబెన్సీని మేము చూడలేకపోయాం. ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీలో ఒకరు ఇంత దూరంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రజలు చూడగలిగినప్పుడు సౌగత్ రాయ్ గారు ఎలా చూడలేకపోయారు? ఇంకా అది మరి చూడలేదా, చూసినా స్వీకరించలేదా మనకు అది తెలీదు. సో ఏంటంటే ఇప్పుడు వాళ్ళకి అన్ని సాకులు వెతుక్కుంటుంది మమతా బెనర్జీ. ఆవిడ ఏంటంటే ఎలా అయినా